హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి మా ఇంట్లో చేపల పులుసు అండ్ చికెన్ కర్రీ అనమాట. మొత్తం అయితే తెచ్చి పెట్టుకున్నాం కానీ సామాను కరెంటు పోయింది మిక్సీ వేయడానికి మసాలాకి. ఇగోండి బొచ్చులు తీసుకుందామని చెప్పి వెళ్తేనేమో అక్కడ అయిపోయినాయి అంట. రాగండ్లు ఉన్నాయి అని చెప్పి 3 కేజీలకి తీసుకొచ్చాను. ఇంకో కేజీ ఏమో చికెన్ తెచ్చుకున్నాం. మా తాతయ్య వాళ్ళు కూడా వచ్చున్నారు ఇంట్లో, అందుకని అనమాట. మా అక్క కూడా వచ్చింది. అంతేకాకుండా మా పిల్లలు కూడా తింటాయి, చూపిస్తా ఉండండి మీకు. మా స్వీటీ అనమాట, చూడండి చక్కగా పడుకొని చూస్తున్నాడు అనమాట. నేను వీడియో తీస్తుంటే వీడి కోసమే మెయిన్ చికెన్. అయితే ఇంకొక పిల్లోడిని చూపిస్తా. బైరు మా న్యూ మెంబరు, చూడండి ఎలా చెప్తుందో. ఇప్పుడే కోవా పిల్లలు పెట్టాను. వెయిట్ మంచిగా వాన పడుతుంది అనమాట. చల్లగా ఉంది వాతావరణం. అయితే ఉరుముతా ఉన్నాడు వరుణ దేవుడు. నా మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి ఈ గాలికి. పల్లెటూరే బాగుంటుంది ఎంతైనా సిటీ కన్నా. మన విజయవాడలో మొక్కలు ఉండవు ఏముంది సార్. చూడండి మా ఊర్లో చూడండి ఎన్ని మొక్కలు ఎలా ఉన్నాయో. ఇన్ని కొబ్బరి చెట్లు, అరటికాయ చెట్లు, జామకాయ చెట్లు, కొనాల్సిన పని కూడా ఉండవు. ఇగోండి బొప్పకాయలు, ఇంటికో చెట్టు ఉంటాయి. మళ్ళీ ములక్కాయలు కూడా కనిపిస్తున్నాయా నాగపాములు వెళ్ళి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అమ్ముకోరు. ఏదన్నా ఉంటే ఇప్పుడు మా ఇంట్లోంచి ఒక 4 కాయలు టమాటాలు ఇస్తే వాళ్ళ ఇంట్లోంచి 4 బీరకాయలు వస్తాయి. అలా అనమాట, పంచుకుంటుంటాం అటు ఇటు. మా పెయింట్ పనులు అయితే అయిపోయినాయి హాయిగా. ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఇప్పుడు అసలు గొడవ లేదనమాట. మెయిన్ లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం ఈ సామాన్ అంతా బయట పెట్టుకొని. చూడండి వర్షానికి మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే. అంతేకాకుండా మా పక్కింటి పిల్లోడిని అడిగేసి ఈ టైర్ కూడా తెప్పించుకున్నా నా డ్రాగన్ మొక్కకు అనమాట. 2 టైర్లు అయితే తెచ్చాడు. ఈ 2 కలిపి నా డ్రాగన్ మొక్కకు మంచిగా పోషణ ఇచ్చేట్టు పెడతామన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మొన్న మల్లి చెట్లు దూసేసింది కదా మమ్మ, చిగురు పుట్టింది వాటన్నిటికీ. మల్బరీ చూడండి, మొన్న ప్లేస్ మార్చాం కదా, ఇగురు పుట్టింది. మీకు కనిపిస్తుందా అక్కడ ఆకులు ఆ ప్లేస్లో. మన వాటర్ యాపిల్. ఈరోజు అయితే పొద్దున్న నుంచి పనులు సరిపోతున్నాయి ఏదో ఒకటి. మీకు పైన వ్యూ చూపిస్తా ఉండండి. పైకి వెళ్ళి బైరు జరుగు, లోపలికి వెళ్ళి. రాత్రి మీకు చూపించాను కదా సీలింగ్. లోపల చూడండి కరెంట్ లేదన్నమాట. హాలు, మా తాతయ్య వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇదిగోండి బెడ్రూము. ఇదొత్తిలా మక్క పడుకొని ఉంది. ఈ రూము కలర్ చూపిస్తున్నాను చూడండి. ఇదనమాట మక్క బెడ్రూమ్ కలర్ అయితే స్కై బ్లూ. రాత్రి చెప్పా కదా నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అని, అర్థమవుతుందా మీకు? ఇదిగోండి కరెంటు పోయిందన్నమాట. ఇందా తీసాడు వానికైతే. వంటగదిలో కూడా సేమ్ కలరు. ఇదేమో బేబీ పింక్. చెప్పాను కదా లోపల ఫ్లవర్ అలా ఉంటుందని. ఆ డార్క్ గ్రీన్ కలర్ అనమాట సీలింగ్ కేసి తీసింది. అయితే బయట అంతా మీరు చూసారుగా బిస్కెట్ అండ్ ఇది ఒక రకమైన బ్లూ. మా అక్క సెలెక్ట్ చేసుకుంది ఈ కలర్ అయితే. పదండి పైన చూద్దాం. వర్షం పడినప్పుడైతే మా డాబా మీద మంచిగా ఉంటుంది పైన చల్లగా. అక్కడ వచ్చేసరికి ఒక పొలం ఉంటుంది. ఇప్పుడు మేము ఈ రోడ్లోంచి నడుచుకుంటే వెళ్ళి పొలం మీద వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సెంటర్కి. ఇప్పుడు నీట్గా చేస్తున్నారు వాళ్ళు, ఎవరో కొనుక్కున్నారు అనుకుంటా స్థలం. అందుకని క్రెయిన్ వచ్చి తవ్వుతుంది మొత్తం. చూడండి ఎంత బాగుందో వ్యూ.
రైల్వే ట్రాక్ కూడా ఉంది మా ఇంటి పక్కనే, కనిపిస్తుందా అక్కడ? ఆ లైన్ ట్రాక్ అన్నమాట. సౌండ్ వచ్చింది మనకి ట్రైన్ వెళ్తా ఉంటే. ఆ మూల ఇల్లు అయితేనేమో మా అన్నయ్య వాళ్ళది, అక్కడ కట్టుకున్నారు వాళ్ళు. అంతకుముందు ఈ స్థలం కానీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు, అక్కడికి వెళ్ళారు వాళ్ళు. ఇవ్వండి ఎన్ని చెట్లు ఉన్నాయో. వేప చెట్లు అయితే అసలు లెక్క ఎక్కర్లా. వేప చెట్టు కూడా ఒక అమ్మవారితో పోలుస్తారు, అందుకే పెట్టుకుంటారనమాట. ఇంటికో మొక్క అయితే ఉంది, మేము కూడా పెట్టాం. ఆ మూల ఉంది, మీకు కనిపించలే చిన్న మొక్క. ట్రై చేద్దాం జూమ్ చేసి. కనిపిస్తుందా? అదిగోండి, అది వేప మొక్క అలా కనిపిస్తుంది పైన జూమ్ చేసేటప్పటికి. నా మొక్కలు అయితే ఇదిగోండి, బాగుంది కదా నీట్గా. చెట్లు, ఇల్లు, ఇంటికి ఒక్కొక్కరు కూడా ఉంటాయి. మా గోరింతా చెట్టు అంతా బాగా చేపించాం, కానీ ఇంకా గోరింతా చెట్టు ఇవాళ కొట్టేసిద్ది మా అమ్మ. మక్క వచ్చింది కదా, అది ఆ పూత పడింది, కొట్టేస్తుంది. జూన్ పడింది. తాటికాయలు కూడా ఫ్రీయే ఇక్కడ. కొట్టి ఎవరో ఒకరు తీసుకొచ్చేస్తారు 4-5 కాయలు. తీసుకోండి అమ్మా అని చెప్పి కోసిచ్చి వెళ్తాడు పక్కన పిల్లలైతే. ఏవండి ఎన్ని చెట్లు ఉన్నాయో, మొత్తం చెట్లే. దగ్గర అదంతా ఒక 20 ఎకరాల పొలం అంట. నిండా ఉంటాయి, ఓ 200 చెట్లు దా పెట్టుకున్నారు వాళ్ళు, తాటికాయ చెట్లు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ అంతకుముందు పూరీలు వేసేవాళ్ళు అనమాట, దానికి కొట్టేవాళ్ళు తాటాకైతే. ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని బజార్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇట్లా సాగుతుంది అనమాట. నాకు సండే కదా, డ్యూటీ లేదు, సో పనులు కూడా అయిపోయినాయి. ఎంజాయ్. మక్క వచ్చిందిగా, రేపు వెళ్ళిపోయిద్ది మక్క. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోయా, మొన్న అయితే ఈ మల్బరీ ప్లాంట్ చూడండి, వీళ్ళు అటు ఇటు తవ్వమంటే ఇంకొంచెం తవ్వాము. ఇందులో ఒక మొక్క తీసి పక్కన పెట్టాను కూడా. కాయలున్ని తవ్వేటప్పటికి అనుకుంటే ఎండిపోతుంది మొక్క. ఇవి చూడండి కాయలు, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, ఇక్కడ ఇంకా 4-5 కాయలు ఉన్నాయి కొమ్మల్లోనే. మరి మా అమ్మ చచ్చిపోయేట్టుంది, అందుకే ఆకు రాలిపోతుంది అంటుంది. కానీ ఆ మొక్క కూడా అట్లాగే కనిపించి ఇప్పుడు చిగురు వస్తుంది, చూస్తున్నాము. ఆ మొక్క పెరిగితే మాత్రం ఈ ప్లేస్లో తీసేస్తాం, బయటికి వెళ్తుంది అనమాట. అది మా ప్లేస్ కూడా కాదు, మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మొక్క. అందుకు ఇదిగోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ డైలీ రొటీన్ అయితే ఇది అనమాట.